చూడు జనం గుండెల్లో కొలువయ్యేనోడు. ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసి కదా, ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. కింద బయోలో అయితే లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి అయితే వీడియోని అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీ దగ్గర ఎడిట్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ లేకుంటే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్. ఓకే, లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఆ 2 ప్రీసెట్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా అవిటి మీద క్లిక్ చేస్తుంటే ఇంపోర్ట్ అయిపోతుంది లింక్స్. మీరు సింపుల్గా అవి 2 ఇంపోర్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఏం ప్రాసెస్ లేకుండానైతే చెప్తున్నాను. అవి 2 అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ప్రాజెక్ట్ న్యూ 134, ప్రాజెక్ట్ 136 అని ఉంటుంది. ఇవి 2 అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసి మీ దగ్గర పిక్సార్ట్ లేటెస్ట్ వర్షన్ లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ ఎందుకనంటే మీ ఫొటోస్ని ఎడిట్ చేసుకోనికి నేనైతే చెప్తాను ఒక టూల్. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా రిమూవ్ బీజీ అని ఉంటుంది సింపుల్గా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేటతో మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది. మీద ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సైజ్ వచ్చేసరికి ఇంక్రీజ్ చేసుకోండి, ఒపెసిటీ వచ్చేసరికి తక్కువ వేసుకోండి, హెడ్నెస్ వచ్చేసరికి కూడా తక్కువ వేసుకోండి, 48 అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా లైట్ ఏం చేస్తారంటే యూ షేప్లో. ఓకే, ఇది నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. కొంటే సింపుల్ అలా కూడా చూపిస్తాను, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే సింపుల్గా రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది ఇమేజ్. సేవ్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఎలర్ట్ మిషన్లోకి అయితే రండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా. ఓకే, ఈ న్యూ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉంటాయి చూడండి. ఇలా సింపుల్గా ఫొటోస్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ నరేంద్ర మోడీది, చంద్రబాబు నాయుడు ఫొటోస్ ఉన్నాయి కదా. ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం మీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి, అంటే మీ ఫొటోస్ ఉంటాయి కదా ప్రోటోకాల్లో. సేమ్ యాస్టీజ్ ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ ఇమేజ్ అయితే మళ్ళీ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా యాడ్ అయిపోయింది కదా. ఇలా సెట్ కానప్పుడు కిందికి అనిపిస్తే అనుకోండి, మీరు నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని కూడా నీట్గా మీరు చేసుకోండి. నేను స్లోగా చేసినప్పుడు అయితే నీట్గా చేసినప్పుడు మీకోసం డెమో కోసం కాబట్టి ఫాస్ట్ చేస్తున్నాను. ఇలానైతే మీరు యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఇమేజెస్ ఉంటే ఇలానైతే డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఇలా డూప్లికేట్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 2 బాక్స్లో ప్లస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఇలానైతే లేయర్ అయితే డూప్లికేట్ అయిపోతుంది. లేయర్ డూప్లికేట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తే ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకోండి. ఇలా సైడ్ స్క్రోల్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇలానైతే మీకు ఎన్ని ఇమేజెస్ కావాలనుకుంటే అన్ని ఇమేజెస్ ప్రోటోకాల్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ బర్త్డే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఇమేజ్ కూడా ఇంతసేపులాగా బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకోండి, అంటే కింద బ్యాక్గ్రౌండ్ పిక్చర్లో చెప్పిన చూడండి. అలానైతే చేసుకున్న తర్వాత సింపుల్గా ఈడ పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ ఉంది, దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ తెలిసింది కదా, సింపుల్గా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫాంట్ లేకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని షార్ట్ వీడియోస్ అయితే ఉంటుంది, మీరు దానిలోనైతే చూడండి. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ఫాంట్ మీద ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి దీన్ని రిమూవ్ చేసి మీరైతే ఏదైతే రాయాలనుకుంటారో దాన్ని అయితే ఇక్కడ అయితే టెక్స్ట్ చేసుకోండి. టెక్స్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేసుకుంటే సింపుల్గా ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంది కదా, దానిలోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 బాక్స్లోనే ప్లస్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది. మళ్ళీ 2 బాక్స్ మీద ప్లస్ సింబల్ ఉంటుంది. కాపీ 7 లేయర్స్ అయితే ఉంటుంది. బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంతసేపు ఎడిట్ చేసిన ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. సింపుల్గా ఇక్కడ 2 బాక్స్లోనే ప్లస్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ అయితే చేసేయండి. పేస్ట్ 7 లేయర్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ ఇమేజ్. ఓకే,
బ్లాక్లో వచ్చింది కదా, సింపుల్గా ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద గీసి ఇమేజ్ అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ నేమ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో మీదనే ఈ నేమ్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు దీన్నే పోస్టర్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కరెంట్ హ్యాజ్ ఏ పిఎన్జీ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అది పోస్టర్ లాగా అయిపోతుంది. మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.